తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును భారత్ రప్పించే ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది. ఇంటర్పోల్ గత మార్చి 10న జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులు అమలు ప్రక్రియను తాజాగా అమెరికా ప్రభుత్వం ప్రారంభించినట్లు సమాచారం. ప్రభాకర్ రావును అమెరికా నుంచి భారత్ పంపించేందుకు యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. గతంలో తనను పొలిటికల్ అసైలంగా గుర్తించాలని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నివేదిక రూపంలో దర్యాప్తు బృందం పంపింది. రాష్ట్రంలో కీలక వ్యక్తుల వ్యక్తిగత సంభాషణల్ని అక్రమంగా ట్యాప్ చేయించడంలో ఆయన పాత్ర గురించి సిట్ అధికారులు నివేదికలో పొందుపరిచారు. ఈ క్రమంలోనే యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రభాకర్ రావును భారత్కు డిపోర్ట్ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. మరోవైపు అతను తప్పించుకునేందుకు ఉన్న దారులను క్లోజ్ చేసేందుకు సిట్ టీం బలంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయటకు రావడంతో ఆయన దేశం దాటి అమెరికా వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు నిర్ణయం వెలువరిస్తూ న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ప్రభాకర్ రావును కోర్టు ఇదివరకే ఆదేశించింది. ఒకవేళ హాజరు కాకుండా తప్పించుకుని తిరిగితే అఫెండర్గా ప్రకటిస్తామని హెచ్చరించింది. జూన్ 20 లోపు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్ఐబి మాజీ చీఫ్ నివాసానికి నోటీసులు అంటించారు. ప్రభాకర్ రావు హాజరైతేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆయన స్వదేశానికి తిరిగి వస్తారా లేక మరేదైనా సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సామాన్ అందిస్తారు. సామాన్ చెప్పండి. వెంకట్, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ యొక్క కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు భారత్ రప్పించే ప్రయత్నంలో కీలక ముందడుగు పడిందని చెప్పవచ్చు. ఇంటర్పోల్ గత మార్చి 10న జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులు అమలు ప్రక్రియను తాజాగా అమెరికా ప్రభుత్వం ప్రారంభించినట్లు సమాచారం ఉంది. అయితే ఈ యొక్క ప్రభాకర్ రావు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మంది చాలా మంది ఫోన్ ట్యాపింగ్లు ఎవరెవరి జరిగాయనేది మాత్రం ఆ యొక్క ఎస్ఐబిలో ఉన్న ప్రభాకర్ రావుకు మాత్రమే తెలుసు. ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశాడు అనేది గతంలో అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను కానీ లేకుంటే బీజేపీకి సంబంధించిన వ్యక్తులను కానీ అంటే సినీ సంబంధించిన వ్యక్తులను కానీ వారి యొక్క ఫోన్లను ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేది చెప్పవచ్చు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అది ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఎవరైనా ఉగ్రవాదులు మన దేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాలకు చెప్పే క్రమంలో అలాంటి వారిని ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అది కూడా దానికి సంబంధించి అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం జరుగుతుంది. కానీ వీరు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరి రాజకీయ పార్టీల వ్యక్తులను లేకుంటే వారి యొక్క బంధువులను ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేది ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ యొక్క ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయాడు. అమెరికా వెళ్లిన తర్వాత తనను ఇండియాకు రప్పించే క్రమంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముందడుగు వేసిందని చెప్పవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖచ్చితంగా ఎవరెవరు దీంట్లో ప్రమేయం ఉన్నారు, ఎవరు చెప్తే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది కీలక పరిణామంగా ఈ యొక్క ప్రభాకర్ రావును విచారిస్తే తప్ప ఇది పూర్తిగా ఒక కొలికి రాదని చెప్పవచ్చు. ఖచ్చితంగా ప్రభాకర్ రావును అమెరికా నుండి ఈ యొక్క ఇండియాకు రప్పించడానికి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. మనం చూసినట్లయితే నాంపల్లి పోలీస్ స్టేషన్ దానికి సంబంధించి ఆ యొక్క ప్రభాకర్ రావు ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరు లేకపోవడంతో వారి యొక్క ఇంటికి ఆ యొక్క నోటీసులు అంటించారు. ఖచ్చితంగా జూన్ 20 తారీఖున ఈ యొక్క ప్రభాకర్ రావు ఖచ్చితంగా హాజరు కావాలనేది మాత్రం దానికి సంబంధించి నోటీసులు అందించారు. ఆ యొక్క నోటీసుల్లో ఖచ్చితంగా ప్రభాకర్ రావును ఖచ్చితంగా ఈ యొక్క ఇండియాకు రప్పించాలనేది మాత్రం చాలా ముందడుగు వేస్తుంది. ఖచ్చితంగా మనం చూసినట్లయితే ఈ యొక్క కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయటకు రావడంతో ఆయన దేశం దాటి అమెరికా వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు నిర్ణయం వెలువరిస్తూ న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ప్రభాకర్ రావును కోర్టు ఇదివరకే ఆదేశించింది. ఒకవేళ హాజరు కాకుండా తప్పించుకునే తిరిగితే
అపరెంటెడ్ గా ప్రకటిస్తామని హెచ్చరించింది. జూన్ 20 లోపు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ యొక్క నేపథ్యంలో తాజాగా ఎస్ఐబి మాజీ చీఫ్ నివాసానికి నోటీసులు అంటించారు. ప్రభాకర్ రావు హాజరైతేనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కొలికి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆయన స్వదేశానికి తిరిగి వస్తారా లేక మరేదైనా దాంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సిన సమయం ఉంది. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ.